హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. ఈరోజు వీడియోలో మనం మార్గశిర పౌర్ణమి యొక్క విశిష్టతను తెలుసుకోబోతున్నాము. ఈ పౌర్ణమిని కోరల పౌర్ణమి మరియు నరక పౌర్ణమి అని కూడా అంటారు. మన హిందూ సాంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశేషమైన స్థానం ఉంది. పౌర్ణమి రోజు దేవతలు కూడా ఎన్నో శుభకార్యాలు చేస్తారు. పౌర్ణమి రోజు చేసే పూజలన్నీ కూడా దేవతలకు చేసినట్టే అని భావిస్తుంటారు. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని కోరల పౌర్ణమి అంటారు. అయితే ఈ సంవత్సరం ఈ పండుగను డిసెంబర్ 18న జరుపుకోబోతున్నాము. అయితే పౌర్ణమి గడియలు మాత్రం డిసెంబర్ 18 ఉదయం 7:54 నుండి డిసెంబర్ 19 ఉదయం 10:35 వరకు ఉందండి. ఈ పౌర్ణమి రోజున కోరల అమ్మవారిని పూజిస్తారు. అందువలన ఈ పౌర్ణమికి కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది. ఈ కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడు సోదరి. అయితే మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన సోదరి అయిన కోరల ఇంటికి వెళ్తాడు. అన్నయ్య ఇంటికి వచ్చిన ఆనందంతో కోరల ఘనమైన విందును ఏర్పాటు చేస్తుంది. చిత్రగుప్తుడు చెల్లిని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు, అపమృత్యు భయం ఉండదని కోరలకు చిత్రగుప్తుడు వరమిస్తాడు. చిత్రగుప్తుడిపై గల అభిమానంతో యమధర్మరాజు కూడా ఈ మాటను సమర్థిస్తాడు. అప్పటి నుండి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించటం ప్రారంభమైంది. అయితే ఈ రోజున కోరలమ్మకు మినప్పిండి, సజ్జపిండితో చేసిన రొట్టెలను కానీ కుడుములను కానీ నైవేద్యంగా సమర్పించాలి. ఈ కోరల పౌర్ణమి సాయంకాలం మినప రొట్టె తయారు చేసి లేదా సజ్జ రొట్టెను కానీ సజ్జ అప్పలను కానీ తయారు చేసి లేదా సజ్జ కుడుములను తయారు చేసి చిన్న చిన్న ముక్కలను కొరికి కుక్కలకు వేయాలి. శునకం కాలభైరవుడి వాహనంగా చెప్పబడుతుంది కాబట్టి ఇలా చేయడం వల్ల ఆ స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందని అంటారు. అయితే ఈ ఆచారం కొంతమందికి సాయంకాలం ఉంటుంది, అలాగే కొంతమందికి ఉదయం ఉంటుంది. అయితే ఉదయం ఆచారం ఉన్నవారు 19 ఉదయం సజ్జ కుడుములను కుక్కలకు వేయాలి. అందుకే చాలామంది ఈ పండుగను కుక్కల పండుగ అంటారు. ఈ కోరల పౌర్ణమి రోజు చంద్రుణ్ణి పూజించాలి, చంద్రవ్రతం చేయాలని పురాణాలు చెప్తుంటాయి. కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కోరలను తెలుసుకొని ఉంటాడు. దీంతో అనేక రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ రోజున యమధర్మరాజును పూజించడం వల్ల శాంతించి అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం. తెలుసుకున్నారు కదండి కోరల పౌర్ణమి గురించి పూర్తి వివరాలను. అయితే ఈ కోరల పౌర్ణమికి చేసే సజ్జ కుడుములు, అప్పలు ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.